ఎస్ ట్రేడర్స్ సూపర్ ట్రెండ్స్తో ఒక సింపుల్గా బయింగ్ సైడ్ అండ్ సెల్లింగ్ సైడ్ ఎలా ఉండాలి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఏ క్యాండిల్లో తీసుకోవాలి, ఒక ట్రేడ్ చూద్దాం. ఓకే, ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ, ఇది బిగినర్స్ అని కాదు, ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా దీన్ని ఫాలో అప్ చేయొచ్చు, చూసుకోవచ్చు. ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమైపోద్ది, బ్యాక్ టెస్ట్ చేస్తే. ఓకే, అది ఎట్లా ఏంటి అనేది చూద్దాం. సూపర్ ట్రెండ్ ఒకటి 4 తీసుకోవాలి, మరొకటి 2 తీసుకోవాలి. వాల్యూ ఇక్కడ వాల్యూస్ ఉంటాయి కదా, సూపర్ ట్రెండ్ క్లిక్ చేస్తే దీంట్లో ఫ్యాక్టర్ 2 ఒకటి అండ్ ఫ్యాక్టర్ 2 అండ్ ఇది పీడి అంటే ప్రైస్ డిఫరెన్స్ ఏదో ఉంటుంది 2 మొత్తానికి 2 రెండిట్లో తీసుకోవాలి. ఓకే, 2 ఒకటి 4 ఒకటి. ఓకే, మొత్తం 2 సూపర్ ట్రెండ్స్ రెండు తీసుకోవాలి. ఇక టైం ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్లో కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఓపికగా ఉండాలి. ఓకే, 3 మినిట్స్లో కూడా చేయొచ్చు, 2 మినిట్స్లో కూడా చేయొచ్చు, కాకపోతే ట్రేడింగ్లో 2 మినిట్స్ రాదు కనుక చూపించలేము. ఇప్పుడు లాస్ట్ జరిగిన నిన్న మండే రోజు 13th రోజు ఏం జరిగింది ఒకసారి 3 మినిట్స్ ప్రకారం చూద్దాం, 1 మినిట్ ప్రకారం కూడా చూద్దాం. ఇది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో పిన్ నిఫ్టీలో అన్ని ఇండెక్సెస్లో వర్కౌట్ అవుతుంది. ఓకే, ట్రేడ్ ఏంటి ఎట్లా తీసుకోవాలి ఒకసారి చూడండి. రెండు సూపర్ ట్రెండ్స్ మనకు టర్న్ గ్రీన్ కావాలి. ఫస్ట్ ఇది 4 ఇది. ఓకే, ఈ డార్క్లో ఉన్నది కొంచెం థిక్లో ఉన్నది 4 ఆ తర్వాత థిన్లో ఉన్నది 2 ఓకే, ఈ థిక్లో ఉన్నది ఫస్ట్ చేంజ్ అవుతుంది. ఓకే, 4ది చేంజ్ అయిన తర్వాత మనకు అప్ సైడ్ కన్ఫర్మేషన్ అనమాట. మళ్ళీ ఆ తర్వాత 2కి కూడా కన్వర్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. ఎట్లా ప్లాన్ చేయాలి అది. ఓకే, ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ఈ సూపర్ ట్రెండ్ ఇట్లా బేస్గా క్రియేట్ కావాలి. బేస్గా అంటే ఇట్లా లైన్ ప్రకారం క్రియేట్ కావాలి ఇట్లా. ఓకే, ఈ రకంగా మాత్రమే క్రియేట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా మాత్రమే క్రియేట్ కావాలి. క్రియేట్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ ప్లాన్ చేయాలి దీనిపైన ఉన్నంత వరకు. లేదు ఒకవేళ ఫాలింగ్లో అంటే ఇగో ఇట్లా డైరెక్ట్గా ఫాలింగ్ వచ్చినప్పుడు మనకు ఆ ఫార్మేట్ వస్తే తీసుకోవద్దు ఎంట్రీ. ఇట్లా బేస్ క్రియేట్ కావాలన్నమాట. ఈ బేస్ క్రియేట్ అయితే ఏంటంటే అక్కడ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని అర్థం. ఓకే, అప్ సైడ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని అర్థం. ఈ ఫాలింగ్లో ఒకవేళ ఇట్లా ఈ సూపర్ ట్రెండ్స్ ఇట్లా ఫాలింగ్లో చూపిస్తున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది జిగ్జాగ్గా క్రియేట్ చేస్తుంది, ఎంట్రీ తీసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోతుంది ఆప్షన్స్లో. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి ఇక్కడ ఇంకా బ్యాక్ కూడా చూద్దాము. ఇదే లాస్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే నిన్న జరిగిపోయింది పర్ఫెక్ట్గా ఉంది కనుక చూపిస్తున్నాను. ఇంకా అవతల వైపు వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు. అప్ సైడ్ ఎంట్రీ మనకు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ నుంచి అప్ సైడ్గా తీసుకోవడానికి ఎంట్రీ ఎట్లా తీసుకోవాలనేది చూద్దాం ఒకసారి. అప్ సైడ్ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలంటే ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. మీరు ఏ టైం ఫ్రేమ్లో చూసినా సరే అది అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. అదే డౌన్ సైడ్ మనకు ఇవి రెడ్గా క్రియేట్ అయినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ పాయింట్ జరిగిన తర్వాత మనం ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేయాలి. ఎక్కడ మనకి ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ ఎక్కడా కాలేదు. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది చూడండి. ఎగ్జాక్ట్గా లైన్ తీసుకుంటాను. ఈ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఏం జరిగింది, ఇక్కడ నుంచే మనకి డైరెక్ట్గా మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయింది మీద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ పైన కూడా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. మరి ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి. దీనిపైన ఉన్నంత వరకు మరొక రెడ్ క్యాండిల్ పైన, ఈ రెడ్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ పైన కూడా ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఇదే రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టి కూడా తీసుకోవచ్చు లిమిట్లో. ఓకే, తీసుకోవచ్చు అంటే ఇది ఆప్షన్స్లో ఏం జరుగుతుందంటే సెన్సెక్స్లో చాలా స్పీడ్ ఉంటుంది కనుక దీన్ని టచ్ చేయలేదు. కానీ ఆప్షన్స్లో మనం ఈ స్ట్రైక్ ప్రైస్ మనం 76,500 ఆప్షన్ చార్ట్లోకి వెళ్తే మాత్రం ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దీన్ని టచ్ చేసిపోతుంది ఖచ్చితంగా. అంటే ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే మనకు మళ్ళీ
స్టాప్ లాస్ ఇక్కడ ఇదే రెడ్ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు. లేదా ఓసారి ఏం జరుగుతుందంటే ఈ రెడ్ క్యాండిల్ కింద కిందికి ఇంకా ఈ గ్రీన్ క్యాండిల్ విక్ వదిలేసి వెళ్తుంది. అప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ విక్ ఎంత వదిలేస్తుందో అప్పుడు అంత కిందికి స్టాప్ లాస్ జరుపుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అనుకుందాం, ఇంకా కిందికి అది ఫామ్ అవ్వట్లేదు. ఇట్లా కిందికి వచ్చింది అనుకుందాం, రెడ్ క్యాండిల్ కిందికి విక్ ఒకవేళ, అప్పుడు ఆ విక్ కింద పెట్టుకోవాలి, గ్రీన్ క్యాండిల్ విక్ కింద. ఓకే, ఆ తర్వాత ఆ ఎంట్రీ 2-3 రకాలుగా ప్లాన్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. మనం ఇక్కడే అనమాట జిగ్జాగ్ క్రియేట్ చేస్తుంది, మనల్ని చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ టార్గెట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఈ ఏదైతే ఈ తిక్కు సూపర్ ట్రెండ్ ఉంది కదా, అది టర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. మనము టైం ఫ్రేమ్ మాత్రం అదే ఉంచాలి. మళ్ళీ టైం ఫ్రేమ్ వెయిట్ చే మార్చొద్దు, టైం ఫ్రేమ్ చేంజ్ చేయొద్దు. ఈ థిక్ లైన్ మారేంత వరకు మళ్ళీ రెడ్లోకి కన్వర్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ వచ్చింది చూడండి. ఆఫ్టర్ 3:15 ఏంటంటే 3:18కి మన ట్రేడ్ క్లోజ్. లేదు అంటే మంచి పాయింట్స్ మనకి ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యాయి, ఒక 500 పాయింట్స్ 200 పాయింట్స్. ఈ సెన్సెక్స్ కనుక ఎక్కువ కదులుతుంది కనుక 300 పాయింట్స్ మనం మినిమం పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేసేయచ్చు. ఓకే, ఇది 13th డేటు ఎంట్రీ. ఓకే, ఇంకా అంతకుముందుకు ఏం జరిగినాయి అనేది ఒకసారి చూద్దాము 3 మినిట్స్లోనే. 1 మినిట్లో కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి 10th డేట్, ఇది టోటల్గా 10th డేట్ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఎంట్రీ వచ్చిందా రాలేదా అర్థమవుతుంది మీకు. ఇక్కడ జిగ్జాగ్గా మనకి క్యాండిల్స్ మొత్తం జిగ్జాగ్ కనపడుతున్నాయి. మనం ఒకవేళ ఎంట్రీ తీసుకుందామన్నా కూడా రాలేదు. ఇది ఒక సింపుల్ వ్యూ. కానీ ఈ సూపర్ ట్రెండ్ ప్రకారం మనం ఏమైనా ఎంట్రీ వచ్చిందా మనకంటే ఒకసారి చూద్దాం అది కూడా. ఓకే, ట్రేడ్ ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రైడే రోజు, అప్ సైడ్లోనే ఉంది మనకి. ఎందుకు అప్ సైడ్ అంటే ఇది గ్రీన్లో ఉన్నంత వరకు అప్ సైడ్ తీసుకోవచ్చు, ఇది కూడా గ్రీన్లోనే ఉన్నంత వరకు అప్ సైడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా కాలేదు ఎక్కడ, కనుక ఎంట్రీ ప్లాన్ లేదు. ఇక్కడ కూడా క్లోజ్ అయిందా కాలేదు, ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చేసింది లెవెల్ ప్రకారం. ఓకే, ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ అంతా జిగ్జాగ్ క్రియేట్ అయింది చూసారు కదా. ఓకే, ఇక్కడ మళ్ళీ రెడ్ గ్రీన్ కన్వర్ట్ అయింది, ఇది రెడ్కి ఫామ్ అయింది, మళ్ళీ మెయిన్ థిక్ పాయింట్ వచ్చేసి రెడ్ కన్వర్ట్ అయింది కనుక ఇది మళ్ళీ రెడ్లోకి ఫామ్ అయితే మనం అప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కనుక ఈరోజు ఎంట్రీ లేదనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనం ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది కూడా ఈ సూపర్ ట్రెండ్స్ ఈ ఈ ఫార్మాట్లో మనకి అర్థమైపోతుంది. ఫ్రైడే ఎంట్రీ లేదనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 9th డే ఎంట్రీ చూద్దాం ఒకసారి. ఆల్రెడీ ఇక్కడ అంతకుముందుకు 8th రోజు ఏం జరిగింది, గ్రీన్లో ఉంది. కానీ 9th రోజు ఏం జరిగింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకి వెంటనే మనకి ఇవి గ్రీన్లోకి రెడ్లోకి కన్వర్ట్ అయ్యాయి. కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేయాలి, ఇట్లా బేస్ లెక్క క్రియేట్ అయింది చూసారు కదా. ఇక్కడ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి, డౌన్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ పొరపాటున కూడా చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, అప్ సైడ్ ఎంట్రీ తీసుకుందామంటే అక్కడ నుంచి రివర్స్ అయింది టోటల్గా. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఈ రెడ్ క్యాండిల్ కింద చూడండి ఒకసారి. ఈ రెడ్ క్యాండిల్ కింద కానీ ఎంట్రీ తీసుకోవచ్చు మనకు జరిగే సిచ్యువేషన్ బట్టి, లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. మరొకసారి ఇది ఇక్కడ క్లోజ్ అయింది కింద, డైరెక్ట్గా కిందికి వచ్చేసింది కనుక మనం ఎంట్రీ ప్లాన్ చేసినా సరే మినిమం పాయింట్స్ వస్తాయి. తొందరపడి తీసుకునే వాళ్ళకు మినిమం పాయింట్స్ వస్తాయి. కానీ ఆ మినిమం పాయింట్స్ మొత్తం మళ్ళీ వెయిట్ చేసిన కొద్దీ ఇక్కడ ఈ డీకే వల్ల కరిగిపోతుంది మొత్తం. ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఇక్కడిక్కడ తిరిగినట్టుగా కనిపిస్తుంది, కానీ మనకు ఆప్షన్స్లో వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. మళ్ళీ నియర్ బై వచ్చేసింది కదా. ఇక్కడ ఆప్షన్ చార్ట్లో ఏం చేస్తుంది అంటే ఈ 77, 100, 200 తీసుకుంటాం కదా, దాంట్లో ఏం చేస్తుంది అంటే ఇది స్టాప్ లాస్ కొట్టేస్తుంది మనకి. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు మళ్ళీ వస్తుంది. లేదు ఒకవేళ దీని కింద ఎంట్రీ తీసి పెట్టుకున్నాము అంటే మాత్రం మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మరి ఖచ్చితంగా. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంత పెద్ద స్టాప్ లాస్ దాంట్లో మనం మెయింటైన్ చేయగలిగితే, ఓపిక ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ కింద ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకు ఇక్కడ రెడ్లో లేవు సూపర్ ట్రెండ్స్, అది గమనించాలి. ఈ ట్రేడ్ ఏంటంటే మనకి ఇది వర్కౌట్ అయ్యే ట్రేడ్ కాదు, ఇది రెడ్లోకి కన్వర్ట్ కాలేదు కనుక ఇక్కడ జిగ్జాగ్గా తిరుగుతుంది కనుక ఎంట్రీ లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ రాలేదు, ఇక్కడ రెడ్ క్యాండిల్ కింద
క్లోజ్ అయినా కూడా మళ్ళీ ఆ ఫార్మేట్ ఎక్కడ వచ్చింది అసలు? రావాలంటే మళ్ళీ 2 సేమ్ కలర్‌లోకి రావాలి ఖచ్చితంగా. కలర్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చింది చూడండి. ఎక్కడ 12:30 తర్వాత వచ్చింది, కానీ ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ ఎక్కడైనా క్లోజ్ అయిందా? ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది చూడండి ఒకసారి. జాగ్రత్తగా చూడండి జూమ్ చేసి. ఇక్కడ క్లోజ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే. క్లోజ్ అయిన తర్వాత మనకు ఎంట్రీ ఈ రెడ్ క్యాండిల్ కింద తీసుకోవచ్చు, ఈ గ్రీన్ క్యాండిల్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ కింద తీసుకున్నా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నా స్టాప్ లాస్ మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ పైననే వచ్చేస్తుంది. అంటే ఆప్షన్స్లో మనం డౌన్ సైడ్ చూస్తాం కనుక స్టాప్ లాస్ కింద అని చెప్తున్నాను. దీనిపైన ఎంట్రీ రివర్స్ పిఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ అనమాట. ఎందుకు పిఈ సైడ్ అంటే ఇక్కడ రెడ్లోకి ఉంది కనుక. ఓకే. మినిమం పాయింట్స్ చూసుకుంటారా చూసుకోండి, లేదు వెయిట్ చేస్తారా మళ్ళీ టర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. మినిమం పాయింట్ తీసుకొని వచ్చేసే వాళ్ళకు చాలా సింపుల్గా వచ్చేసింది. చూడండి ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ వచ్చిందో. ఓకే. 389 పాయింట్స్ వచ్చింది, దాదాపుగా 430 పాయింట్స్ వచ్చింది. అంటే సెన్సెక్స్లో 430 పాయింట్స్ అంటే అంత ఈజీ కాదు, చాలా ఎక్కువ అది. ఇంకా మనకు అంటే 400 పాయింట్స్ అంటే దాదాపుగా 8,000 సింగిల్ లాట్తో తీసుకున్న 8,000 పేమెంట్ వచ్చేస్తుంది మనకి. 8,000 రివార్డ్ వచ్చేస్తుంది. ఓకే. 8,000 ఎర్నింగ్ వచ్చేస్తుంది. ఓకే. 9th డేట్ది అర్థమైంది కదా. ఇంకా 8th డేట్ చూడండి ఎట్లా ఉందో జిగ్జాగ్. మనకి ఇది ఇప్పుడు జరిగిపోయింది కనుక చూస్తున్నాం, కానీ మనకి జరిగేటప్పుడు జాగ్రత్తగా వాచ్ చేయాలి ఖచ్చితంగా. చాలా నిశ్చితంగా వాచ్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ ఎట్లయినా వచ్చిందా? ఇది థిక్లో ఉన్నది మనకు 4-4 సూపర్ ట్రెండ్ వచ్చేసి మనకు గ్రీన్ సైడ్ ఉంది, అంటే అప్ సైడ్ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి మరి? ఇది కూడా గ్రీన్లోకి మారాలి కదా. ఈ 2-2 సూపర్ ట్రెండ్ కూడా గ్రీన్లోకి మారాలి. ఆ తర్వాత రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి, అంతవరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ కాలేదు, మీరు ఎక్కడైనా చూసుకోండి. ఈ ఫార్మేటు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సెన్సెక్స్లో, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. ఒకటి, ఇవి అప్ సైడ్ చూడాలంటే 2 గ్రీన్లో ఉండాలి. ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. ఆ తర్వాత మళ్ళీ అదే రెడ్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, అదే గ్రీన్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టేసేయాలి. ఇవి సింపుల్ 3 పాయింట్స్ గుర్తుంటే మనకు ట్రేడ్ చేయడం చాలా ఈజీ. ఓపిక కూడా వస్తుంది, మైండ్ కూడా మనకు కంట్రోల్లో వస్తుంది ఈ సూపర్ ట్రెండ్ ఫార్మాట్స్ ద్వారా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ ఎంట్రీ లేదు కదా, అర్థమైంది కదా. ఇక్కడ 2 రెడ్లోకి కన్వర్ట్ అయ్యాయి, బేస్ ఫార్మేట్ అయింది, కానీ ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి. అయ్యిందా? కాలేదు. చూడండి ఒకసారి, మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయింది. ఇది ఇది థిక్ లైన్ కూడా 4-4 సూపర్ ట్రెండ్ మళ్ళీ రివర్స్ తీసుకుంది. అంటే ఈరోజు ట్రేడ్ లేదు అనేది సింపుల్గా అర్థమైపోయింది. ఒకవేళ ఇక్కడ చూడండి ఈ లాస్ట్ టైంలో ఏం జరిగింది, ఎప్పుడు 257కి మనకి ట్రేడ్ ఎంట్రీ వచ్చింది, కానీ స్టాప్ లాస్ కొట్టేసింది. వెంటనే స్టాప్ లాస్ కొట్టేసింది. ఎందుకు కొట్టేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిందా అంటే మళ్ళీ ఎంతవరకు వెళ్ళలే, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో అంతవరకే వెళ్ళింది, కానీ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. అంటే ఒక ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకుందాం మనం ఇక్కడ చిన్న. కానీ ఈ లాస్ట్ టైంలో ట్రేడ్ తీసుకోవద్దు, ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. 253 తర్వాత ఇంకా ఎంట్రీ ప్లాన్ చేయడం అనవసరం కదా. సింపుల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. ఈ 3 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇది 7th డేట్, ఇక్కడ 8th డేట్ అయిపోయింది కదా. ఇక్కడ 7th డేట్ ఏం జరిగిందో చూద్దాం. ఓకే. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ ఉంది. ఇక్కడ డౌన్ సైడ్ క్రియేట్ అవుతుంది, రెడ్లో ఉంది కనుక డౌన్ సైడ్ చూస్తాం. కానీ ఇక్కడ ఈ సూపర్ ట్రెండ్ రెడ్లోకి మారలేదు కనుక జిగ్జాగ్గా క్రియేట్ చేసింది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిపోయింది, ఓకే. కానీ అప్ సైడ్ వెళ్ళిపోయింది, కానీ మనకి ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ చూడండి, ఇది గ్రీన్లోకి మారింది, ఇది కూడా గ్రీన్లోకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. అయ్యిందా చూద్దాం. ఇక్కడ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ కొద్దిగానే క్లోజ్ అయింది, కానీ దీన్ని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా ఇంకెక్కువ క్లోజ్ అయి ఉంటే బాగుండేది, అయినా కూడా మనకి ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ చూడండి కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఓకే. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ వచ్చిందా అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం. ఇది ఎందాక చెప్పాను కదా. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ ఇక్కడ మనకి దీనికి టచ్ కావాలి, కానీ ఆప్షన్స్లో దీనికి టచ్ అయ్యి వెళ్ళిపోతుంది. సూపర్ ట్రెండ్లో ఆప్షన్స్లో
టచ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు ఫార్మాట్ వెళ్ళిపోతుంది, దీని కింద స్టాప్ లాస్. ఓకే, లేదు ఈ గ్రీన్ క్యాండిల్ పైన కూడా ఎంట్రీ పెట్టుకోవచ్చు, ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్, తక్కువ స్టాప్ లాస్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, మినిమం పాయింట్స్ వచ్చాయి చూడండి ఆ రోజు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ అనుకోండి, ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 550 పాయింట్స్ వచ్చాయి. సింపుల్గా ఉందా లేదా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా ఇదే అనాలిసిస్ ప్రకారం మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, రెండు గ్రీన్లోకి టర్న్ అయ్యాయి కానీ బేస్ క్రియేట్ కావాలి. బేస్ క్రియేట్ కాలేదు ఇక్కడ. ఇక్కడ కొద్దిగా బేస్ క్రియేట్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ, ఓకే, లేదు అంటే ఈ రెడ్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ, ఈ రెడ్ క్యాండిల్ కిందనే స్టాప్ లాస్, మళ్ళీ స్టాప్ లాస్ కొట్టేసింది, ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే, ఇది ఒక ఎంట్రీ ఫెయిల్ అయింది చూడండి ఒకసారి. కానీ ఇంకా బేస్ చాలా ఇట్లా క్రియేట్ చేసి ఉంటే బాగుండేది, ఇంకా ఎంట్రీ మంచిగా వచ్చేది అనమాట. లేదు ఒకవేళ ఎంట్రీ ఎక్కడ తీసుకుందాం మనం ఇప్పుడు, మళ్ళీ ఇది అప్ సైడే తీసుకోవాలి. ఒకవేళ మధ్యలో ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేయాలనుకున్నా కూడా మనకి ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ ఎక్కడ మరి, మళ్ళీ మనం పాయింట్కి రాలే కదా, దీనిపైననే ఉంది, ఇక్కడ సస్టైన్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, చూడండి, చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మనకి ఇక్కడ వరకు రాలేదు కదా అని వెయిట్ చేస్తే రాదు. ఇక్కడ చూడండి, దీనిపైన క్లోజ్ అయింది, దీని కింద స్టాప్ లాసు. ఓకే, ఇదే రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా మనకి ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది ఇండెక్స్లో కనుక అక్కడ కూడా ఆప్షన్స్లో కూడా స్టాప్ లాస్ కొట్టేసి ఉంటుంది. రెండు ట్రేడ్లు ఫెయిల్ అయినాయి అనుకుందాం ఈరోజు. అంటే ఇక్కడ ఎంట్రీ రాలేదు అసలు, యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ వచ్చినా కూడా ఇది స్టాప్ లాస్ కొట్టేసి పైకి వెళ్ళింది, దాదాపుగా పైకి వెళ్ళింది చూడండి. ఇక్కడ నుంచి ఎంట్రీ 790 నుంచి దాదాపుగా 74, అంటే ఒక 250 పాయింట్స్ పైకి వెళ్ళాయి, కానీ ట్రేడ్ మాత్రం ఫెయిల్ అయిందిగా తీసుకుంటున్నాం మనం. ఓకే, ఆ తర్వాత ఫిఫ్త్ కాదు ఎంత, 6 అయిపోయింది. సెకండ్ డేట్ ఏం జరిగింది చూడండి. ఓపెనింగ్లోనే మనకి డౌన్ సైడ్ చూపించింది, కానీ ఇక్కడ ఎంట్రీ ఎక్కడ రాలేదు చూడండి. మళ్ళీ గ్రీన్లోకి టర్న్ అయిన తర్వాత మనకు ఎంట్రీ ప్లాను ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయిన తర్వాతనే మనకి ఎంట్రీ ఉంటుంది, లేదంటే ఎంట్రీ తీసుకోము. ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ, ఈ రెడ్ క్యాండిల్ పైన కానీ ఎంట్రీ, నియర్ బై టచ్ చేసి వెళ్తుంది ఆప్షన్స్లో. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ ఖచ్చితంగా. ఇదే రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాసు, లేదంటే ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాసు. మినిమం పాయింట్స్ పైకి వెళ్ళాయా లేదా చూసుకోండి. ఇట్లా మీరు ప్రతిదీ మీరే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఒకసారి. ఓకే, నిఫ్టీలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం లాస్ట్ ఏం జరిగిందో. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్దాం నిఫ్టీలో ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. ఇది ఏ రోజు? డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది ఫ్రైడే 27 మార్చ్. ఇక్కడ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి? ఇక్కడ ఈ ఫాలింగ్లో తీసుకోవద్దు, ఇక్కడ బేస్ క్రియేట్ అయింది కనుక ఇక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎట్లా తీసుకోవాలి? ఒక గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ ఎక్కడ అయింది? ఇక్కడ అయింది చూడండి. ఇక్కడ ఇది కనపడుతుంది కదా, 10:03 కింద ఈ 10:06 క్లోజ్ అయింది. దీని కింద ఎంట్రీ తీసుకోవచ్చు, దీని కింద ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిపైన స్టాప్ లాస్. ఒకవేళ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ రివర్స్ వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. కానీ మన ఫార్మేట్ రావాలి ఖచ్చితంగా, ఫార్మేట్ వస్తేనే ఎంట్రీ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ రెండు ఎంట్రీలు ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ ప్లాన్ ఇచ్చింది మనకు. ఈ గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. దీని కింద కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, దీని కింద కానీ ఎంట్రీ తీసుకోవచ్చు, దీనిపైన స్టాప్ లాసు, మినిమం పాయింట్స్ వచ్చేసాయి. రెండు ట్రేడ్లు క్లోజ్ అయినాయి అనుకుందాము. అనుకున్న తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మనకి 2 o'clock ఎంట్రీ వచ్చింది, మినిమం పాయింట్స్ కిందికి వచ్చాయి. 22,800 వరకు వెళ్ళింది, 22,900. ఓకే, 100 పాయింట్స్ వచ్చాయి నిఫ్టీలో. ఓకే, ఇట్లా చూడండి, అబ్జర్వ్ చేయండి. చూడండి 25th డైరెక్ట్గా అప్ సైడ్ ఉంది. ఓకే, ఇట్లా తీసుకోవద్దు ఎంట్రీ. ఇక్కడ బేస్ క్రియేట్ కావాలి, బేస్ క్రియేట్ అయితేనే మనకి ఎంట్రీ. ఎక్కడ బేస్ క్రియేట్ అయింది? ఇక్కడ క్రియేట్ అయింది. ఈ బేస్ క్రియేట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ
ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ ఇచ్చింది పైన. దీనిపైన కానీ ఎంట్రీ, ఈ రెడ్ క్యాండిల్ పైన ఎంట్రీ, లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ, ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్. చూడండి స్టాప్ లాస్ ఎంత వెళ్ళిందో ఇక్కడ చూడండి ఒకసారి. ఆప్షన్స్లో ఇక్కడే దొరుకుతుంది నాకు తెలిసి. ఈ రెడ్ క్యాండిల్ పైన 23,280 నుంచి 23,410 దాదాపుగా 180 పాయింట్స్ వెళ్ళింది అప్ సైడ్. ఇట్లా మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది 24th ఇక్కడ డౌన్ వచ్చింది కానీ అప్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది మనకు. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ బేస్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడ క్లోజ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయిందా? ఇది క్లోజ్ అయినట్టుంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, క్లోజ్ అయింది కానీ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింటే బాగుండేది. స్ట్రాంగ్గా క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ కిందనే స్టాప్ లాస్ కదా, స్టాప్ లాస్ కొట్టేసింది. స్టాప్ లాస్ కొట్టేసి పైకి వెళ్ళింది. మళ్ళీ జిగ్జాగ్గా క్రియేట్ అయింది. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఇది 5 మినిట్స్లో కూడా చూసుకోవచ్చు. 5 మినిట్స్లో 15 మినిట్స్లో చూస్తే ఏంటంటే ఒక 2-3 రోజులు మనం వదిలేసినా కూడా అది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ దానికంటే ఇంట్రాడే పర్పస్గానే 3 మినిట్ 1 మినిట్లో చూడండి, మీకు చాలా సింపుల్గా ఉంటుంది. సూపర్ ట్రెండ్స్, రెండు సూపర్ ట్రెండ్లు, ఒకటి 4-4, ఒకటి 2-2. ఇదే ప్రకారంగా బ్యాంక్ నిఫ్టీలో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బిగినర్స్ కనే కాదు, కొద్దిగా నేర్చుకున్న వాళ్ళు, ఒక 6 మంత్స్ 1 ఇయర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు దీన్ని ఒక 2-3 డేస్ అబ్జర్వ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. డైరెక్ట్గా లైవ్లో ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి ఎంట్రీ వస్తుందా లేదా వీడు చెప్పే ఫార్మాట్ ప్రకారం అనేది చూడండి. చూసిన తర్వాత ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. వీడియోని షేర్ చేస్తే మరింత మందికి చేరువయ్యే విధంగా ఉంటుంది. వాళ్ళు కూడా సింపుల్గా చూసుకునే విధంగా ఉంటుంది ఈ మెథడ్ని. ఇది నేను చాలా సింపుల్గా చెప్పడానికి ఈజీయే, ఒక 20 మినిట్స్ చెప్పడానికి ఈజీయే. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే దాని విలువ మీకు కూడా బయటకు వస్తుంది. మీలో ఉన్న ట్రేడింగ్ సైకాలజీ కూడా బయటకు వస్తుంది. ఓపికను పెంచుతుంది ఈ సూపర్ ట్రెండ్ ద్వారా. ఓపికను పెంచుతుంది. ట్రేడ్ వచ్చేంత వరకు మనల్ని కూర్చునే విధంగా మనల్ని ఇవి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, అబ్జర్వ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.